ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక మంచి వెరైటీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. రాజు గారు, మరి ఏం రెసిపీ ఇస్తున్నారు? పోటీ పెట్టడానికి గట్టి పోటీనా, మామూలు పోటీనా, ఈజీ పోటీనా, టఫ్ పోటీనా? నేను అన్నీయా? అయితే ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా బాగా. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. ఇగురు, అబ్బో, ఓకే. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. కూర కూడా జనరల్ గా ఆకాకరకాయతో కూర ఎక్కువ చేస్తూ ఉంటారు. అవునండి. స్టఫింగ్ అంటే దానికి తగ్గట్టుగా టేస్ట్లు అన్ని చాలా చూసుకొని జాగ్రత్తగా చేయాలి కదా. ఓకే, గట్టి పోటీ పెట్టారు రాజు గారు. చెప్పాను కదా నేను అని చెప్పాను. వెరీ నైస్. ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? దుర్గా. దుర్గా. మీ పేరు? శ్రీలత. ఓకే, శ్రీలత అండ్ దుర్గా గారు రెడీయా? ఎస్, రెడీ. సో చాలా డిఫరెంట్ వెరైటీ చెప్పారు రాజు గారు. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. ఎస్, ఓకేనా? ఓకే, మరి రెడీ ఇద్దరు? రెడీ రెడీ చేస్తూ ఉంటారు ఈ రెసిపీని? చేస్తామండి. వరంగల్లో చాలా ఫేమస్ అండి. ఆకాకరకాయ ఫేమస్ అండి. ఇగురు ఫేమస్. ఆకాకరకాయతో వెరైటీస్ అన్ని ఫేమస్. ఓ, వరంగల్ స్పెషల్ అయితే ఈ రోజు మనకి ఇద్దరు చూపిస్తారనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ మెత్తబడే వరకు ఒక 5 minutes ఉంచేసుకొని మూత పెట్టాలి. మగ్గించాలి. ఇవి ఆకాకరకాయలు అంటే బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తబడే వరకు. అంటే డైరెక్ట్ మొత్తం అలా వేసేసరే అన్న స్లిట్ కట్ చేసి పెట్టలేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, దుర్గా గారు స్టార్ట్ చేయండి. ఆయిల్ వేసుకొని పాన్లో ముందుగా ఓకే. బోడా కాకరకాయ కొంచెం కట్ చేసి ఇలా చీల్చానండి. ఓకే, మీరేమో మధ్యకి చీల్చారన్నమాట. చీల్చానండి. ఇది ఇలా పెట్టేసేస్తే ఒక 5 minutes మగ్గనివ్వాలి. తిప్పాలా? మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? తిప్పుతారా? సరే, తిప్పి మూత పెడతారా? పర్లేదు, ఇప్పుడు పర్లేదు కదా. ఓకే. శ్రీలత గారు, మీరు ఏం చేస్తున్నారు స్టఫింగ్ కి? ఈ బోడా కాకరకాయలో కాలీఫ్లవర్ స్టఫింగ్ అండి. ఓకే, ఆకాకరకాయ బోడ కాకరకాయ అంటారు. కూడా ఏదో పేరు ఉంది దానికి. ఇక్కడైతే బోడా కాకరకాయ, ఇక్కడ బోడ కాకరకాయ. ఓకే, సో కాలీఫ్లవర్ స్టఫ్ చేస్తున్నారా? ఉట్టి కాలీఫ్లవర్ అయినా ఇంకేమైనా మసాలా కూడా ఉందండి. ఏం మసాలా చేశారు? సో ఇది మసాలా పేస్ట్, ఉల్లిగడ్డ, టమాటా ఓకే, పీసెస్ కట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, దాంట్లో కొబ్బరి, ధనియాల పొడి, ఓకే, కొంచెం మసాలా మసాలా దినుసు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఉప్పు, కారం అవన్నీ కలిపేసి మిక్సీ పెట్టేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయ టమాటా అయితే కొంచెం వేయించుకోవాలి, పచ్చిగా ఉంటుంది. అవును, మిగిలినవన్నీ అలా వేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఒకసారి. సరిపోతుందండి, ఆఫ్ చేసేద్దామా? కలుపుకోండి. ఓకేనా? ఈ కాలీఫ్లవర్ కూడా కొంచెం వేయించుకోవాలి. ఆన్ చేయండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. తీసేసి బౌల్లో. ఓకేనా? ఈ వేయించిన కాలీఫ్లవర్ ను ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలండి. కలిపేసుకొని అందరూ కలిపి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి. ఓకే, ఈ స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓకే, చూద్దామండి. చూస్తారా? సరిపోతుందా? చూసుకోండి. సరిపోతుందండి. కట్టేనా? కట్టేయండి. ఓకే, శ్రీలత గారు మీరేం చేస్తారు? ఇవి ఇంట్లో బౌల్లోకి తీసుకున్నాం కదండి మనం. వాటిని చల్లారినాయండి. ఇప్పుడు వాటిని హాఫ్కి ఇట్లా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని జస్ట్ ఈ పేస్ట్ కొంచెం ఇవి ఉంటాయి కదా లోపల గింజలు తీసేసానండి. ఓకే, సో దుర్గా గారు మీరేం చేస్తారు? అది కూడా కర్రీ చేయాలండి. ఓకే, సో ఇందులోనేనా ఇప్పుడు? ఇది తీసేయాలి. ఆయిల్ ఇంత వద్దండి. ఓకే, ఆయిల్ తీసేద్దాం. సో కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. కొంచెం ఉంచామండి. ఓకే, నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, చేయండి. కొంచెం బటర్ వేద్దామండి. ఓకే, కొద్దిగా నూనెతో పాటు బటర్, వెన్న కూడా. కాగినాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం పేస్ట్ అండి. ఒక్క అల్లమేనా? ఓన్లీ అల్లం చిన్న పీస్ పేస్ట్ చేసి ఉంచు. సరే, అది వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాల. కొంచెం చేసేసుకున్నారా శ్రీలత గారు? కట్ చేసానండి. నెక్స్ట్ కట్ చేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే, ఇలా చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో ఇంకో కొంచెం ఈ గింజలు కూడా వేసుకోవాలి. ఏంటంటే ఇవి పంటికి తగులుతుంటే మంచిగా బాగుంటుంది. అది కొంచెము, మరీ ఎక్కువగా కొన్ని. ఈ పేస్ట్ను ఈ దీంట్లో పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ కొత్తిమీర వేయండి. టమాటా పీసెస్ వేద్దామండి కొంచెం.
అంత పెద్దగా కట్ చేసుకోవాలా? మగ్గుతుందండి. ఓకే, ఇవి మగ్గాలి. మూత పెట్టాలా, ఇలా వేయిస్తారా? చేద్దామండి. పెట్టేద్దామా? ఓకే, అక్కడ స్టార్ట్ చేసే ముందు దుర్గా గారు మీరు ఏమైనా చేస్తారా? మీరు గింజలు తీసి పెట్టుకున్నాం. ఓ సరే, అయితే తీయండి. శ్రీలత గారు ఏం చేయాలి ఫస్ట్? ఈ స్టఫ్ చేసుకునే ఉన్నాయి కదండి మనం మసాలా పెట్టుకున్న తాలింపు కొంచెం జస్ట్ కరివేపాకు, ఓకే, కొంచెం కొద్దిగా జీలకర్ర, ఓకే. అది కొంచెం కాగానే జస్ట్ ఇలా పెట్టేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసి 2 minutes పెట్టేసి రెడీ అయిపోయింది. సో ఇది ఇంతేనా? నీళ్ళు పోసుకోవాలా? ఇలా వేసుకుందామండి. ఆలు మెదిపేసారా ఉడికించి? సరే, వేయండి. కొంచెం పసుపు, మరి ఇప్పుడు బంగాళదుంప ఎలాగో వేసారు కదా, ఆన్ చేయనా? చేయండి. స్లో పెట్టండి. చేసేసి సాల్ట్ సరిపడా. ఇది దాబేలి మసాలా పౌడర్ అండి. అంటే ఏమేం వేస్ట్ చేస్తారు? సో రెగ్యులర్ గా వేసుకునే మసాలా దినుసులే, కాకపోతే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, 6 ఐటమ్స్ ఇందులో మసాలా చేస్తాం అన్నమాట. పచ్చివే, అదే వేయించక్కర్లేదు, పచ్చివే గ్రైండ్ చేసేసి ఇందులో వేస్తాం. ఓకే, దీన్ని దాబేలి మసాలా. దాబేలి ఈ మసాలా రెసిపీకి స్పెషల్ అయితే. అవునండి. ఓకే ఓకే. చూద్దాం ఒకసారి. సరిపోతుంది. ఆఫ్ చేసి ఇంకా పేస్ట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫ్ ని అందులో కలుపుకోవడమేనా? అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? చల్లరదా కాగాల చేసేస్తారా? ఇది గింజలు తీసేసి దీనిలో పెడతానండి, తీయాలి. సో మీరేమో ఆ కాయని మధ్యలో కట్ చేసి అలాగే గింజలు తీసేసారా? ఓకే, ఇవిడ సగానికి కట్ చేస్తే. సో గింజలు తీసేసారు, ఇప్పుడు స్టఫ్ చేయాలా? అవునండి. చేత్తో అయితేనే చూడండి, వేడిగా లేకపోతే చేత్తో పెట్టుకోండి. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ స్టఫ్ లోపలికి వెళ్తుంది కదా, కానీ ఊడిపోకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే ఆలు వేసారు కాబట్టి. అది కొంచెం కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి కాస్త బైండింగ్ బాగానే ఉంటుంది. ఓకే అండి. దీనికి డెకరేషన్ స్టఫ్ చేసుకుంటాను. ఓకే, ఇందులోనే చేసేస్తారా? ఇది తీసేస్తే ప్లేట్లో పెట్టి చేస్తారా? ప్లేట్లో పెట్టడం, ఇక్కడ పెట్టేసి అలా ఉంచండి. అది రాదు, స్టఫ్ చేశాను. ఓకే, అభిరుచి అని రాసి బాగా తీసుకొచ్చారు. ఇది సేవ్. దీనికి ఒక సైడు సేవు, ఒక సైడ్ పల్లి గింజలు ఉంటాయండి. అవి ఉంటాయా? సైడ్కి ఇలా ఒత్తి పెట్టాలి, గుచ్చాలి. నాకు ఇది స్నాక్ ఐటమ్ లా ఉంది. అంటే చపాతీతో తినచ్చు, రైస్ తో తినచ్చు. ఇప్పుడు మీరైతే మళ్ళీ ఇంకా స్టవ్ మీద పెట్టట్లేదు? ఇంకా అవసరం లేదు. అనుకుంటే పెట్టచ్చు, కానీ అవసరం లేదు. అవునా? సో మనం కూడా డిష్ తీసేద్దామండి. ఇది రెడీ అయిపోయింది గీత గారు, తీసేద్దామండి. ఓకే, కొంచెం కొత్తిమీర ఫైనల్ గా. ఓకే, బాగుంది. ప్లేట్ కూడా చాలా చక్కగా సింపుల్ గా గార్నిష్ చేశారు. సో ఇంతేనా? ఓకేనా? కొత్తిమీర చట్నీ ఇంకా మిగతా ఉల్లిపాయ ముక్కలు వాడితే గార్నిష్. ఓహో, ఓకే. కొత్తిమీర ఒక్కటి పేస్ట్ అయినా ఇంకేమైనా? పచ్చిమిరపకాయ, లైట్ గా సాల్ట్. ఓకే. సో దీంతో బాగుంటుంది, దీంతో నంచుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఓకే. ఉల్లిపాయ ముక్కలు పెడుతున్నామండి. సో ఎలాగో స్నాక్ లాగా ఉంది కాబట్టి ఇంకా ఉల్లిపాయలు కూడా నంచుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటారు కాబట్టి. ఓ ఇటీవా? అవునండి, అంతేనండి. ఇది వెలిగిద్దాం. వెలిగిస్తారా? ఓకే, సో 2 రకాలుగా స్టఫ్డ్ కాకరకాయ ఇగురు రెడీ. ఓకే ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శ్రీలత గారండి. శ్రీలత గారు తయారు చేసిన స్టఫ్డ్ కాకరకాయ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు నూనెలో వేయించి ఎండు కొబ్బరి పొడి,
జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, ఉప్పు, కారం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆ కాకరకాయలు, తరిగిన కాలీఫ్లవర్ వేసి విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వేయించిన కాలీఫ్లవర్, కొత్తిమీర కలిపి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. వేయించిన ఆ కాకరకాయలను మధ్యకు కట్ చేసి గింజలు తీసేసి మధ్యలో స్టఫింగ్ మిశ్రమాన్ని కూరుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి కరివేపాకు, జీలకర్ర, స్టఫ్ చేసుకున్న ఆ కాకరకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన మిశ్రమాన్ని, కొత్తిమీరని కూడా వేసి వేగనివ్వాలి. అంతే, స్టఫ్డ్ ఆ కాకరకాయ ఇగురు రెడీ.